ప్రేమ సరికొత్త ఊహాలోకాలకు ప్రాణం పోస్తుంది. ఊహకు కూడా అందని విషయాలను నిజం చేసి ఆహా అనిపించేలా ఆశ్చర్యపరుస్తుంది. అందుకు నిదర్శనమే మోయినుద్దీన్ రెబికా లవ్ స్టోరీ. కుల మతాల గోడలను బద్దలు కొట్టి స్వచ్ఛమైన ప్రేమ అచ్చమైన నిర్వచనంగా నిలిచారు ఆ ఇద్దరు. ఇది ఏ కులం అంటే ప్రేమికులం. ప్రేమికులం అనే లవ్ వైజాగ్ లో ఓ మొహిద్దీన్ రెబికా లవ్ స్టోరీ వెరీ వెరీ స్పెషల్. ఆమెను చూసిన మొదట్లో యురేకా అన్నంతగా ఫిదా అయ్యాడు అతను. ఇద్దరి మనసులు కలిశాయి. కానీ అతను ముస్లిం, ఆమె ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఇద్దరి కుటుంబాల ఆర్థిక స్థితిగతుల్లోనూ ఎంతో వ్యత్యాసం ఉంది. కానీ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ తో కాలేజీ డేస్ హ్యాపీగా సాగాయి. సీనియర్ గా అతను చేసిన అల్లరి కంటే ఫ్యామిలీ పట్ల అతని సిన్సియారిటీ ఆమెకు తెగ నచ్చేసింది. నిన్నే పెళ్లాడతానంటూ ఫస్ట్ పెళ్లి ప్రపోజల్ చేసిందట రెబెకా. కానీ అంతరాలు, పెద్దరికం, గొడవలుంటాయని సున్నితంగా నో అన్నాడు మొహిద్దీన్. కానీ తనపై అతనికి ఇష్టం ఉందని తెలిసిన రెబెకా నీతోనే జీవితమని క్లియర్ కట్ గా చెప్పడం, ఎవరేమన్నా సరే ఇద్దరం కలిసి బతుకుదామని అతనికి ధైర్యం చెప్పడం, అలా మనసులు కలిసిన ఈ జంట ప్రేమ పెళ్లితో ఒకటయ్యారు. కానీ వీళ్ల జర్నీలో ట్విస్ట్లు మాత్రం మామూలుగా లేవు. 1 month తర్వాత ప్రపోజ్ చేసింది. సో మేబీ ఎగ్జాక్ట్గా నా కలర్ అన్న పొజిషన్, హౌస్ పొజిషన్ బట్టి నేను యాక్సెప్ట్ చేయలే. యాక్చువల్లీ మేము ముస్లిమ్స్, మా సొసైటీ వేరే డిఫరెంట్ సొసైటీ మాది. సో వాళ్ళతో హైఫై సొసైటీ అనమాట. సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అని నేను ఇగ్నోర్ చేసేవాడిని. అమ్మాయిని వచ్చేస్తాను తీసుకెళ్ళి ఎక్సెట్రా అని. సో నేను కన్విన్స్ చేసిన వద్దు, టైం ఉంది, ఇంకా వెయిట్ చేయి అని చెప్పి ఆపాను. ఆపిన తర్వాత అలా తర్వాత ఫ్యామిలీతో ఫోర్స్ వచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకుని వచ్చాను. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలే. రిక్వెస్ట్ చేశాను, నేను యాక్సెప్ట్ చేయలే. మాట్లాడేమన్నా కన్విన్స్ చేసిన అవ్వలేదు. సో తీసుకొచ్చిన తర్వాత మా ఇంట్లో చూపించాను, మాట్లాడిన. ఓకే అయితే అమ్మాయి మంచిది అని చెప్పారు. ఓకే అయితే మేము సపోర్ట్ చేస్తాం, పెళ్లి చేసుకోమని చెప్పారు. సో నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ సపోర్ట్ చేసిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. మా లవ్ జర్నీ అలాగా గడిచింది. 2020 లాక్డౌన్ టైంలో అమ్మాయి నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు బేబీ బాయ్, 1 year బేబీ బాయ్ ఉన్నారు. బోత్ ఆర్ సో హ్యాపీలీ లీడ్ చేస్తున్నాను. మొహిద్దీన్ అంటే రెబెకాకు ఎంత ఇష్టం అంటే విశాఖ సాగరం అంతా. తన పేరెంట్స్, రిలేటివ్స్ వద్దని చెప్పినా సరే ఆమె అతన్నే పెళ్లాడతానని పట్టుబట్టింది. ఆకర్షణ కాదు, అతన్ని అంతలా అర్థం చేసుకున్నారనేది రెబెకా వాదన. అతని సిన్సియారిటీ, అమ్మా నాన్న, అక్క చెల్లెల పట్ల అతనికి ఉన్న రెస్పాన్సిబిలిటీ తనకు ఎంతో నచ్చాయందామె. చివరకు రెబెకా పేరెంట్స్ ఆమె వాదనతో ఏకీభవించారు. అందరి ఆమోదంతో ప్రేమను గెలిపించుకున్నారు ఈ జంట. ప్రాబ్లం అయిందంటే కాస్ట్తోని, జస్ట్ బాయ్ బాగానే ఉన్నారు, వాళ్ళకి నచ్చింది బాయ్, కానీ జస్ట్ కాస్ట్ ప్రాబ్లం వచ్చింది మధ్యలో. సో దాని తర్వాత ఆల్ సెట్ అయ్యింది. ఐ డోంట్ థింక్ అబౌట్ కాస్ట్, నో మనీ, నో కలర్, ఏం చూడలే. మనిషి చూసి బాగానే రెస్పెక్ట్ ఇచ్చారు, అండర్స్టాండింగ్, సపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత ఫస్ట్ థింగ్ చేశారు, వాళ్ళకి 4 sisters అని నాకు చెప్పి, ఐఎమ్ ద ఓన్లీ బ్రదర్, ఐ హ్యావ్ 4 sisters చెప్పి అక్కడ కొంచెం ఇంప్రెస్ అయ్యాను. అంటే గర్ల్స్ ప్రాబ్లం అండర్స్టాండ్ అవ్వచ్చు. దెన్ ఇమ్మీడియట్గా ఫస్ట్ థింగ్ వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళ మమ్మీ, వాళ్ళ సిస్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మా హౌస్, ఇది మా. సో అక్కడికి నేను చాలా ఎక్కువ ఇంప్రెస్ అయిపోయాను. సిన్సియారిటీ, యా, దట్ ఈస్ వాట్ వీ నీడ్. సో యూజువలీ బాయ్స్ అంటే ఫస్ట్ లవ్ చేసి కొన్ని రోజులు వదిలేస్తారు. కానీ అయితే నేను day 1 నుంచి ఫస్ట్ ఎక్కడైనా వెళ్తే ఫస్ట్ వాళ్ళ ఇంటికి చూపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మమ్మీ వాళ్ళతోనే. సో ఐ ఫౌండ్ అ హోమ్లీ బాయ్. పుట్టింట్లో రెబెకా, మెట్టినింట్లో ఆమెను ప్రేమగా ముస్కాన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా చెరగని ఆమె నవ్వు అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఈ ఇద్దరు తమ ప్రేమను గెలిపించుకోవడం మాత్రమే కాదు, 2 కుటుంబాల అనుబంధాన్ని ప్రేమతో మరింత దృఢం చేశారు. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ పేరిట పెద్దలను ఎదిరించడం ఒప్పు కాదు. అందర్నీ ఒప్పించి మెప్పించి ప్రేమను గెలిపించుకున్న ఈ క్యూట్ కపుల్ లవ్ స్టోరీ రియల్లీ గ్రేట్ కదా.